అసిమ్ మున్నీర్ నౌ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్. రాజ్యాంగబద్ధంగా ఆయన 27వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్లో అతి శక్తివంతమైన పర్సన్గా అవతరించాడు. ఇప్పుడు ఈ అసిమ్ మున్నీర్, ఈ న్యూస్ చూడండి. ఆఫ్ఘాన్ టైమ్స్ ఏ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అసిమ్ మున్నీర్కి పూర్తిగా చాలా పెద్దగా హార్ట్ అటాక్ వచ్చింది. చాలా సివియర్ హార్ట్ అటాక్ వస్తే ఆయన హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ అయినట్టు అనేది ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి న్యూస్ రావడం జరిగింది. ఇంకా కొన్ని న్యూస్లు రావడం జరిగింది, బట్ వెరిఫైడ్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ నుంచి కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి కానీ ఈ ఆర్మీ అంటే ఈయన అసిమ్ మున్నీరు దగ్గరున్న ఫ్రెండ్స్, డీలర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ న్యూస్ బయటకు రాలేదు ఈయన హార్ట్ అటాక్ వచ్చినట్టు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి చూస్తే అక్కడ సోషల్ మీడియా ఈ ట్రెండ్ అంతా చూస్తే చాలా సర్క్యులేట్ అవుతుంది. అంటే సంథింగ్ ఈజ్ దేర్, అసిమ్ మున్నీరు ఆపదలో ఉన్నాడు, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్టే. ఎందుకంటే రీసెంట్గా ఆయన రిటైర్డ్ అయిన తర్వాత, రిటైర్మెంట్ ఏజ్ అయిన తర్వాత ఆయన రీసెంట్గా ఇంకొక పోస్ట్ రావడం జరిగింది. ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న ఇప్పుడు ఈయన మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఈయన పాకిస్తాన్ పార్లమెంటులో ఆయనకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం 27 ఆమోదం పొందిన షహబాజ్ షరీఫ్ మిగిలిన ప్రజాస్వామ్య పక్షాలు ఆయన్ని నోటిఫై చేయలేదు, గెజిట్ రాలేదు. అది వచ్చే ముందు ఆయన మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది. 2 ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం కూడా చాలా పెద్దగా ఈ పాకిస్తాన్లో తయారవ్వడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం కూడా అటు తర్వాత ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్, ఒక టీపీపీ, తాలిబాన్ పాకిస్తాన్ అండ్ తాలిబాన్, ఇది ఈ తీవ్రవాద సంస్థ. ఈ నూర్ మహమూద్ వాలీ ఈయన చాలా పెద్ద ప్రమాదకరంగా తయారయ్యాడు. ఈయనైతే డైరెక్ట్గా అసిమ్ మున్నీర్ని వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. నూర్ వాహిద్ అహ్మద్ ఈయన ఎవరు? టీపీపీ లీడరు. ఈ తాలిబాన్ పాకిస్తాన్ యొక్క లీడరు చాలా సీరియస్గా ఉంది. 6000 మంది ఫోర్సెస్ ఉన్నాయి. వీళ్ళకి ఎంతో ఆదరణ తాలిబాన్ గవర్నమెంట్ నుంచి జరుగుతుంది. ఇంకో పక్కన తాలిబాన్ 2600 కిలోమీటర్ల పొడవైన జోరాన్ ల్యాండ్ వెంబడి తాలిబాన్ కూడా రెడీగా ఉంది. ఇంకోటి ఏంటంటే బిఎల్ఓ, ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, ఇక్కడ తీవ్రమైన పోటీ జరుగుతుంది బలూచిస్తాన్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన పదవి స్వీకరించిన తర్వాత ఇప్పుడు వెంటనే జరిగింది ఏంటంటే సింధు దేశ్ అని అక్కడ కూడా వస్తుంది. కాబట్టి ఆయన ఇప్పుడు మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి హార్ట్ అటాక్ అని లోపలికి వెళ్ళిపోయాడు. ఇదంతా వ్యవహారం ఇండియా ఉందా, భారత ప్రస్తావన ఇక్కడ ఏమైనా ఉందా అనేది మనం ఇక్కడ చూడాలి. భారత ప్రస్తావన ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటే ఇప్పుడు ముషరాఫ్ అని, తర్వాత అంతకుముందు జియావుల్ హక్, అంతకుముందు యాహా ఖాన్, అంతకుముందు ఆయూబ్ ఖాన్, వీళ్ళందరూ 4 తర్వాత 5వ తరంగా ఈ అసిమ్ మున్నీర్ ఈరోజు పదవి స్వీకరించాడు. చాలా శక్తివంతమైన పర్సన్. ఇంకో 5 సంవత్సరాలు తిరుగు లేకుండా ఉంటాడు. అవసరమైతే ఇమ్యూనిటీ టోటల్ లైఫ్ టైం ఉండబోతున్నాడు. మరి ఈ సమయంలో మరి ఎప్పుడూ లేనట్టు పాకిస్తాన్ అవతరించిన తర్వాత 1971 మినహాయిస్తే ఎప్పుడూ లేనంత తీవ్రమైన పరిస్థితి ఈరోజు అంతర్గత కలహాలు పాకిస్తాన్లో ఉన్నాయి. అదే ఈరోజు ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి గురవడం, స్ట్రెస్కి గురవడం, బీపీ పెరిగిపోవడం, హార్ట్ అటాక్ రావడం అనేది సహజం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడంటే ఆయన బ్రతికుండవచ్చు, ఏంజియోగ్రామ్ ఇవన్నీ అవుతున్నాయి అనేది కూడా న్యూస్లు మనకు తెలుస్తుంది. మరి ఈ అసిమ్ మున్నీరు ఎలా పాకిస్తాన్లో ఉండగలడా అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన మీద ఎంతటి ఆయన ప్రాణానికి చాలా తీవ్రమైన ప్రమాదం ఉంది. ఏది ఒత్తిడి బీపీలు పెరగడమే కాదండి, ఆయన చంపడానికి ఎంతమంది ఉన్నారు అంటే దారుణంగా ఉన్నారు. టీపీపీ లీడరు, ఈ టీపీపీ లీడరు నూర్ వాలీ మెహసూద్ అతిగా ఈయన్ని చంపేస్తానని తిరుగుతున్నాడు. టీపీపీ లీడరు తాలిబాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, ఈ నూర్ అహ్మద్ వహీద్ చాలా డేంజరస్ పర్సన్ అనమాట. ఆయన చంపేయడం పక్కన పెట్టండి, తాలిబాన్ ఆయన ప్రాణానికి ముప్పు ఉంది. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలోనే ఈయన వ్యతిరేక వర్గం ఒకటి ఉంది. తర్వాత పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ, నవాజ్ షరీఫ్ పార్టీలు కూడా చాలా తీవ్రంగా ఈయన వ్యతిరేకిస్తున్నాయి. ఇంకా బిఎల్ఏ లిబరేషన్ ఆర్మీ అయితే ఆయన ఎప్పుడు లేపేద్దామా ఆర్మీని అన్నట్టు ఆయన ఉన్నారు. తర్వాత పాకిస్తాన్లో కొన్ని తీవ్రవాద సంస్థలు కూడా ఆర్మీలు ఈయన మీద కొన్ని టార్గెట్లు పెట్టున్నాయి. ఎందుకంటే ఆర్మీ వ్యతిరేక వర్గం చాలా తీవ్రవాద సంస్థలతో ఉంది. రీసెంట్గా ఐఎస్ఐ మాజీ చైర్మన్, మాజీ చీఫ్కి ఈయన 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాడు. అంటే ఐఎస్ఐలో ఈయనకి వ్యతిరేక వర్గం ఉంది. అంటే ఈయన ఇప్పుడు అసిమ్ మున్నీర్ని చంపడానికి చాలా మంది శక్తులు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నాయి.
బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బలూచిస్తాన్ దేశం అంటుంది, సింధు దేశం అంటుంది, తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో అక్కడ వాళ్ళు సెపరేట్ దేశం అంటున్నారు. తాలిబాన్ చూస్తేనేమో ఎప్పుడు ఈ జోరాన్ లైన్ దగ్గర కొంచెం గ్రేటర్ థాయిలాండ్ అని అది అంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియా ప్రస్తావన ఏదైనా ఉందా, అసలు ఇండియా ఏమన్నా మనకి ఏదైనా చేస్తుందా అంటే ఇండియా ఏమీ చేయనవసరంలే, మోరల్లీ కొంచెం సపోర్ట్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు భారతదేశం ఏమంటుంది, తాలిబాన్కి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పకుండానే తాలిబాన్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ దాడిని ఖండించింది. తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూ ఉంటుందని భారత ప్రధాని చెప్తారు. కానీ ఇక్కడ కీలకంగా ఇప్పుడు పాకిస్తాన్ అసిం మున్నీర్ మీద ఒత్తిడి తీసుకురావడం వెనకాల ఒక అదృశ్యమైన శక్తి ఉంది భారతదేశంలో, అది అందరికీ తెలిసిందే, అజిత్ దోవల్ గారు. ఈయన ఇప్పుడు పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే మనకి ఈ పాకిస్తాన్లో మనకి చూడండి, ఇక్కడ పాకిస్తాన్లో ఎంతటి తీవ్రమైనవంటే అజిత్ దోవల్ గారి వ్యూహం ఎలా ఉంటుందో చెప్తాను. ఇంకా అసిం మున్నీరు బీపీ పెరిగిపోయి ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనేది ఫేక్ న్యూస్ అని కొందరు అంటున్నా, ఆయన మాత్రం చాలా తీవ్రమైన ప్రమాదం, చాలా తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చిందనేది కూడా తెలుస్తుంది. ఆయన రావిల్పిండి మిలిటరీ హాస్పిటల్లో, అంటే ఇస్లామాబాద్ దగ్గర రావిల్పిండి అనేది మిలిటరీ హెడ్ క్వార్టర్ ఉంటుందండి పాకిస్తాన్కి, ఇక్కడ ఆయన జాయిన్ అయ్యాడు అనేది తెలుస్తుంది. ఇది ఇస్లామాబాద్ దగ్గర ఇక్కడ రావిల్పిండి మిలిటరీ హాస్పిటల్లో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఐసీయూలో. మరి ఉన్నాడా బతికాడా అనేది కాకపోతే ఆయన సీరియస్గా హార్ట్ అటాక్ వచ్చిందని తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ ఒత్తిడి చూడండి, అజిత్ దోవల్ గారి ఒత్తిడి ఎలా ఉంటుందంటే ఆయన నెత్తి మీద అసలు అజిత్ దోవల్ బయట బట్ట కట్టడమే కష్టం అనమాట. చూడండి, ఇప్పుడు సింధు దేశ ఆందోళన మొదలైన కరాచీలో, తర్వాత బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ 1000 అటాకులు చేసింది, ఒక 1000 మందిని చంపేసింది, జాఫర్ ఎక్స్ప్రెస్ క్వెట్టా మీద దాడి ఇవన్నీ చేస్తుంది. అసలు ఇక్కడ ఏం చేయాలో కూడా తెలియడంలో చైనా అమెరికాలు కూడా ప్రెజర్ పెడుతున్నాయి. ఎందుకంటే సిపెక్ అని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ రక్షణ కూడా లేదు ఇక్కడ. దాన్ని రక్షించాలంటే అసిం మున్నీర్ రక్షించకపోతే చైనా దూరం అవుతుంది. ఇక్కడ గడార్ పోటీ వీటిని గడార్ పోటీ రీసెంట్గా అమెరికా ఇక్కడ పెట్టుబడి పెట్టింది $1.25 బిలియన్ రేర్ ఎర్త్ మినరల్కి. ఇప్పుడు ఇది రక్షించకపోతే ఈ పెట్టుబడిని అమెరికా కూడా ఊరుకోడు, ట్రంప్ ఒత్తిడి ఉంది ఆయన మీద. తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఇది ఆఫ్ఘనిస్తాన్తో ఉండి ఈ ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతుంది. అక్కడ ఫక్తూన్ ముస్లిం కంటే ఎక్కువగా ఉంటారు ఫక్తూన్. తర్వాత ఇప్పుడు పంజాబ్ ఈ ప్రాంతంలో భారతదేశం సింధు జలాలు ఆపడం వల్ల ఇక్కడ నీళ్లు లేక వ్యవసాయదారులు ఆందోళన ఉంది. కాబట్టి ఇక్కడ మినిస్టర్ల మీదే అటాకులు చేస్తున్నారు. సో పాకిస్తాను 5, తర్వాత పీఓకే, ఈ విధంగా పీఓకే నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అండి. 5 ముక్కలు అవ్వడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. మరి ఒత్తిడి ఉండదా? అందుకని అసిం మున్నీర్ రీసెంట్గా ఏదో రాక పదవిలోకి వస్తే ఇది ఏంటి అని ఒక తీవ్రమైన ఆందోళనలో, తర్వాత రీసెంట్గా ఆయన జీవో పాస్ అయ్యింది, పార్లమెంట్లో పాస్ అయినా బయటికి రాకపోవడం వల్ల ఎక్కువ సమయం ఆయన చాలా తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు మనకు తెలుస్తుంది. ఆయన ప్రాణం కూడా ప్రమాదం. ఎందుకంటే ఆయన పొరపాటున సిడిఎఫ్ ఏది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ కింద ఇమ్యూనిటీ సంపాదించుకోకపోతే ఒత్తిడి తెచ్చి ఆయన ఊరేయడం అయితే సహజం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత, ఆయన మీద ఇమ్రాన్ ఖాన్ వర్గాలు అన్ని పొలిటికల్ పార్టీల్లో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆయన తీవ్రమైన ఒత్తిడికి ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం అనేది సహజమని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ఇది ఫేక్ న్యూస్ అని చెబుతున్నారు. ఇది ఫ్యాక్ట్ చెక్లో మళ్ళీ ఇస్లామాబాద్ పోస్టులో ఏమొచ్చింది, ఇది ఫేక్ న్యూస్ అని వచ్చింది. ఇది ఆఫ్ఘన్ టైమ్స్లో వచ్చిందని ఫేక్ న్యూస్ అని ఇది చెప్తుంది. కానీ వెరిఫైడ్ రిపోర్ట్ కాదు. కాకపోతే అసిం మున్నీర్ హెల్త్ కండిషన్ అనేది చాలా సీరియస్గా ఉంది అనేది మాత్రం మనకు పక్కాగా పాకిస్తాన్లో ప్రజల యొక్క సోషల్ మీడియాలు చూస్తే మనకు అవగతం అవుతుంది. అసిం మున్నీర్ బ్రతికి పట్టగడడం అంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండిపోతాడు జీవితకాలం అంటే ఈ ముషరాఫ్ లాగా, అంతకుముందు జియావుల్ హక్ లాగా, తర్వాత యాహ్యా ఖాన్ లాగా, అయూబ్ ఖాన్ లాగా ఈ అసిం మున్నీర్ కొనసాగడానికి భారతదేశం మాత్రం ఒప్పుకోదు. భారతదేశం నుంచి ఈయనకి చాలా తీవ్రమైన ఉంది. ఈయన ఆర్మీలోని ఈయన శత్రువులు కూడా ఈయన ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. దాంతోనే ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. మరి సీరియస్ అటాక్ అంటే హార్ట్ అటాక్ అంటే ఆయనకి ఏంజియోగ్రామ్ అయ్యి బైపాస్ సర్జరీ చేశారా ఏంటి అనేది మనకి ఇంకా వార్తలు రావాల్సి ఉంది.